కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రిజాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయును. కాగా నా జీవితకాలమంతయు నేనిలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. 9వ వచనం. నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయులును. అబద్ధములాడు వారి నోరు మోయబడును. ఆమేన్. ప్రియులరా, దేవుని ప్రేమించే వారికి ఈ 63వ కీర్తన చాలా ఇష్టమైంది, సంతోషకరమైంది. గమనించాలి దేవుని బిడ్డరా, దావీదు యూదా అరణ్యములో నుండగా ఈ యొక్క కీర్తన రాశాడు. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అంటే దావీదు శ్రమ పడుతూ ఉన్నప్పుడు, దావీదు యొక్క ప్రాణాన్ని వాళ్ళ మామయ్య, వాళ్ళ రాజుగారు చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, అలాంటి భయంకరమైన పరిస్థితులలో దావీదు ఉన్నప్పుడు దావీదు ఈ పాట పాడుతున్నాడు. దేవునికి ఈ పాట రాసుకొని పాడుతున్నాడు. ఎప్పుడు ఈ పాట పాడుతున్నాడు, ఎప్పుడు ఈ పాట రాసుకున్నాడు అంటే దావీదు అరణ్యంలో పరిగెత్తుతున్నప్పుడు, దావీదు వాళ్ళ మామయ్య దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, బలవంతుడైనటువంటి రాజు ఇతనిని చిదివేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తన ఎంత మధురమైంది. ఏమంటున్నాడంటే, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఏమన్నాడు? దేవా, నా దేవుడవు నీవే. అయ్యా, నీవే నా దేవుడవయ్యా. నేను ఉదయం పూటనే నేను నిన్ను వెతుకుతాను. ఎందుకని ఉదయం పూట వెతుకుతాను అంటున్నాడు? ఉదయం పూట దేవుడు అతనికి దొరికే సమయం. హల్లెలూయా. మీకు సంగతి తెలుసా? మీ మనసు ఉదయం పూట లెగిస్తున్నప్పుడు మీ మనసు ఏమంటుంది తెలుసా? ఈ ఉదయం పూట లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసార్లు ఎందుకమ్మా లెగుస్తావు ఓవరకు పిచ్చి కాకపోతే మీ తోటి వాళ్ళు కొంతమంది, ఏమా ఎందుకు లెగుస్తావు ఇప్పుడే? అబ్బాయి ఎందుకు లేచేది ఇప్పుడు? పిచ్చా నీకు ఇప్పుడు లేచి ఈ తెల్లారుజామున లేచి ప్రార్థన చేయటం ఏంటి అని చాలామంది మిమ్మల్ని చూసి ఏమంటారయ్యా అంటే నవ్వుతూ ఉంటారు. అక్కడ దాకెందుకు, నీ మనసే నిన్ను చూసి నవ్వుతూ ఉంటుంది. నీ ఏకాగ్రత అనేటటువంటిది ప్రక్కకు వెళ్ళిపోయేటట్లు రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రియులరా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. అన్నీ బాగున్నప్పుడు ఈ మాట మాట్లాడట్లా, దేవా నా దేవుడవు నీవే అని దావీదు అన్నీ బాగున్నప్పుడు మాట్లాడటం లేదు. తన ప్రాణం అరచేతిలో పెట్టుకొని భయముతో దాక్కుంటూ ఉన్నప్పుడు, తనకంటే బలమైన వాళ్ళు తన శత్రులై తన ప్రాణాన్ని హరింపజేయాలనుకుంటున్నప్పుడు దావీదు దేవునిని ప్రేమిస్తూ అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడాలనే ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చూడండి దేవుని బిడ్డరా, నీవు దేవునిని బాగా హత్తుకోవాలంటే, దేవునితో అధిక సమయం గడపాలంటే
నీకు కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఆశ. దేవునిని పొందాలనే ఆశ, దేవునిని అనుభవించాలనే ఆశ, దేవునితో గడపాలని ఆశ. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ దావీదు ఈ కష్టంలో, ఈ శ్రమలో దేవా నన్ను కాపాడు నా అని ఆ రకంగా ఆయన మాట్లాడలా. నాకు ధనధాన్యాలు ఈ ప్రభా, సైన్యాన్ని ఈ ప్రభా అని అడగట్లా. దేవా నాకు నువ్వు కావాలి. లార్డ్ ఐ వాంట్ యూ, దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ డిజైర్. ఓ దేవా నాకు నువ్వు కావాలి, ఇదే నా బలమైన ఆశ. నా ఆశ ఎవరయ్యా? నా బలమైన ఆశ ఎవరయ్యా అంటే నువ్వే. నీతోనే గడపాలయ్యా, నీతోనే గడపాలయ్యా. ప్రేమ, ఇష్టం, నీకు దేవుని మీద ఆశ, ఇష్టం, ప్రేమ ఉందనుకో, ఉదయం పూట లేవటం నీకు పెద్ద కష్టం కాదు. ఇప్పుడు సపోజ్ వంట చేసేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వంటలు చేస్తూ ఉంటారు కదా. చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే పాత్రలో పెద్ద పెద్ద పాత్రలు వండి మళ్ళీ పక్కన వేసేసి మళ్ళీ ఇంకో పాత్ర పెడతా ఉంటారు. దాంట్లో మళ్ళీ ఏదో సాంబార్ చేస్తారు, మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఇంకొక కూర ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఆ పాత్ర పెద్ద పెద్ద పాత్రల కింద కట్టెలు పెడతారు కదా. ఆ కట్టెలో ఆ మంట ఆరకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కట్టెలు వేస్తూ ఉంటారు. కట్టెలు వేస్తూ ఉంటే మంట పెరుగుతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ యొక్క వంట అవ్వాలి అంటే వంట చక్కగా అవ్వాలంటే మంట తగ్గిపోకూడదు. మంట తగ్గిపోకుండా ఉండాలంటే వాడు ఇంకా కట్టెలు వంట చేసేటటువంటి అతడు ఏం చేస్తాడయ్యా అంటే ఇంకా కట్టెలు వేస్తూ ఉంటాడు. అలాగే దేవుని బిడ్డరా, నీవు ప్రార్థనలో బలమైన ప్రార్థనా పరునిగా నువ్వు ఉండాలన్నా, నువ్వు ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలన్నా నీలో ఆశ అడుగంటకూడదు, ఆశ డౌన్ అయిపోకూడదు. అలా ఆశ డౌన్ అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ప్రార్థన గురించి వింటూ ఉండాలి. డూ యు వాంట్ టు బికమ్ ఏ స్ట్రాంగ్ ప్రేయర్ వారియర్? నీవు బలమైన శక్తివంతమైన ప్రార్థనాపరులుగా మారాలా? అయితే నీవు మాటి మాటికి ప్రార్థన గురించి వింటూ ఉండాలి, ప్రసంగాలు వింటూ ఉండాలి, ప్రార్థన గురించిన పాటలు వింటూ ఉండాలి. అంతేగాని ఉదయం పూట ఏదో ఒక 4 ముక్కలు వాళ్ళందరితో పాటు కలిసి అవును ప్రభా అని వెళ్ళిపోకూడదు పక్కకి. రోజంతా ఈయన ఏమని ఆ రోజంతా నువ్వు ఏం చేయాలంటే ఆలోచిస్తూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. రిమెంబరింగ్ ఆ యొక్క ప్రార్థన గురించి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈయన చూడండి ఏమన్నాడంటే ఉదయం పూట దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. 4వ వచనం చూస్తే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు. రాత్రి జాముల్లో జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన్ని ధ్యానిస్తున్నాడు. దేవుని గూర్చినటువంటి ఆలోచనలు ఎందుకు నిన్ను అధికమైనటువంటి వాటిలోనికి వెళ్ళొద్దని దేవుడు కఠినంగా ఉంటాడు అంటే, ఇదిగో త్రాగొద్దు అంటాడు. ఎందుకని? ఇదిగో వ్యభిచరించొద్దు అంటాడు. ఎందుకని? వ్యభిచారం ఏం చేస్తాయి అంటే నీ మనసు అంతటి పూర్తిగా అట్లాగేస్తుంది. ఎక్కువ వస్తువులను ప్రేమించొద్దు అంటే. ఎందుకని? 24 గంటలు ఆ వస్తువుల మీద పిచ్చితో నువ్వు అటు వెళ్ళిపోతావు. వాటిని అంతవరకు ఉంచలేవు నువ్వు. అవి చాలా బలమైనవి. దావీదు చూడండి దేవుని బిడ్డారా, ఏమని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఆశ దేవుని మీద. నీకు దేవుని మీద ఆశ ఉందా? నీకు దేవుని ఎడల ఆశ ఉందా? దేవుని పట్ల ఆశ ఉన్నటువంటి వాడే ప్రార్థన చేయగలడు. పైగా ఏమంటున్నాడు, నా జీవితకాలం అంతయు నేను ఎలాగూ నిన్ను స్తుతించదను, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అంటే మనం గమనించండి, ఉదయం పూట కొంతమంది ఎందుకు లేవలేకపోతున్నారు అంటే, మొదటిది ఆశ లేకపోవటం, రెండవది ఆ యొక్క ఉదయం పూట ప్రార్థన అంటే దేవునితో గడపడం అనేది ఉత్సాహాన్ని వాళ్ళకి ఇవ్వట్లా. వాళ్ళలో దేవునితో గడపడం వలన ఆనందం, సంతోషం, దాన్ని వాళ్ళు పట్టుకోవట్లా. అబ్బా లేవాలా. కొంతమంది ప్రార్థనకు లేచి అలా నడుచుకుంటూ వస్తారు చర్చిలోకి. వాళ్ళని చూస్తే బాబురే దండం పెట్టాలనిపించింది. ఎడో ఆలోచించుకుంటూ ఎటో చూసుకుంటా వస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళైనా?
దేవుని నిజంగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో ఎంత ఆశ! మనము దేవునితో అధిక సమయం గడపాలంటే ఒకటి ఆశ ఉండాలి, రెండోది బలమైనటువంటి ఇష్టం ఉండాలి దేవుని మీద. సంతోషం దేవునితో గడపడం సంతోషం అవ్వాలి మనకి. దేవునితో గడపడం మనకి ఆనందం అవ్వాలి. దేవునితో గడపడం మనకి ఉత్సాహం అవ్వాలి. అందుకని ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చెయ్యును. ఏదో ఊరక పాడాలని కాదు పాట. ఆ పాట పాడుతున్నప్పుడు మనలో ఉత్సాహం ఉండాలి. నువ్వు బైబిల్ని ప్రేమించాలంటే ఏం చేయాలండి, నేను బైబిల్ని ప్రేమించాలంటే ఏం చేయాలండి అని నా యవ్వన కాలంలో ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాను. నాకు బైబిల్ అంటే అంత ఇష్టం అనిపించట్లేదు, చదవాలని అని ఉంది, కానీ ఎందుకు చదవలేకపోతున్నానన్నా, బైబిల్ చదవాలంటే ఏం చేయాలి అని అన్నా. అంటే ఏం లేదు, 119 కీర్తన రోజుకి 2 సార్లు 3 సార్లు చదువుతూ ఉండు. అంటే బైబిల్ యొక్క గొప్పతనం అందులో ఉంది. దాని గురించి నువ్వు చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా, దాని గురించి వింటూ ఉంటే ఆటోమేటిక్గా నీకు బైబిల్ పట్ల ప్రేమ కలుగుతుంది, ప్రేమ పుడుతుంది అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటే మనకిష్టం. అమ్మ ప్రేమ, అమ్మ అయ్యా నాకు వాక్యం కావాలి. అప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యం అంటే నీకు బాగా ఇష్టం ఉంది కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా చదువుతావు. నీకు ఇష్టమైనటువంటి దాన్ని చేయటానికి నీవు దేన్ని పట్టించుకో, దాని మీదే వెళ్ళిపోతూ ఉంటుంది నీ మనస్సు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల ప్రార్థన నీకు ప్రాణం అవ్వాలి, ఉదయకాల ప్రార్థన నీకు ఇష్టం అవ్వాలి. ఉదయకాల ప్రార్థన అంటే పిచ్చి, ఉదయకాల ప్రార్థన అంటే ఆనందం, ఉదయకాల ప్రార్థన అంటే సంతోషం, ఉత్సాహం కలగాలి. ఆ ఉత్సాహాన్ని ఎప్పుడు నీ మనస్సులో కలిగి ఉండేటట్లు నీ మనస్సుని నువ్వేం చేయాలంటే నర్చర్ చేసుకోవాలి, నీ మనస్సుని బ్యాలెన్స్ చేసుకోవాలి, నీ మనస్సుని పోషించుకోవాలి. అంటే నువ్వెప్పుడు కూడా ప్రార్థన గురించి, దేవుని సన్నిధిని గురించి నువ్వు వింటూ ఉండాలి, దాని మీద ఇష్టాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆ పదం వినగానే అబ్బా లేవాలి, గంతులేయాలి నీ మనస్సు లోపల. అప్పుడు నీవు ప్రార్థనా పడవైతావు. మరి ఏ ఎడిక్షన్ నేను లాగనంతగా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి వాటిని హత్తుకోవాలి. ప్రేమే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి, దేవుని సన్నిధి పట్ల ప్రేమే నిన్ను అత్యున్నతమైన స్థితిలోనికి, దేవుని యొక్క నామం పట్ల ప్రేమే నిన్ను అత్యున్నతమైన స్థితిలోనికి, దేవుని యొక్క వాక్యం పట్ల మితిమీరిన తీవ్రమైన ప్రేమే నిన్ను ఈ లోకమంతటికి దూరంగా దేవునికి దగ్గరగా చేస్తుంది. ఆర్ యు ఎ లవర్ ఆఫ్ ప్రేయర్? ఆర్ యు ఎ లవర్ ఆఫ్ బైబిల్? మనలో ఎంతమంది ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రేమించేవారుగా, దేవునిని ప్రేమించేవారిగా, దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉన్నాం? అరే, ఏ సమయంలో దావీదు ఈ కీర్తన రాశాడు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ సమయంలో రాశారు దావీదు? ఏ సమయంలో రాశారు అంటే, ఏ సమయంలో పాడాడు అంటే, శత్రువు తన తరుముతున్నప్పుడు దేవుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ లాస్ట్లో అంటాడు, నా ప్రాణం నశింపజేయవాలని వారు దాన్ని వెతుకుతున్నారు, వారు భూమి కింది చోట్లకు దిగిపోదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలవుతారు. అతడు ఆ పరిస్థితులన్నిటినీ పెద్ద పట్టించుకోవట్లా. అది చాలా భయంకర, ప్రాణమే పోతుంది కానీ పట్టించుకోవట్లా. అసలు వాళ్ళు నక్కల పాలైపోతారు, వాళ్ళు భూమిలోకి దిగిపోతారు అంతే అంటున్నాడు. దేవుని ప్రేమించే వారికి మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించే వారికి అన్నీ అనుకూలంగా మారిపోతాయి. ప్రారంభంలో వ్యతిరేకంగా అనిపించేవన్నీ తర్వాత అనుకూలంగా మారిపోతాయి. నీ యొక్క పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉంటే నువ్వేం చేయాలంటే అంత డీలా పడకూడదు. నీ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉంటే నువ్వంతా నలిగిపోకూడదు. నీ పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉంటే నువ్వంతా కృంగిపోకూడదు. నీ పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉంటే అంత ఎక్కువ దేవుని ప్రేమించేవానిగా ఉండాలి, అంత ఎక్కువగా దేవుని హత్తుకునేవానిగా ఉండాలి, అంత ఎక్కువగా దేవుని పట్టుకునేవానిగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఒకటి, దేవుని సన్నిధి పట్ల నీకు తీవ్రమైన ఆశ. రెండవది, దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల సంతోషము, ఆనందము, ఉత్సాహము నీకు ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేయటం, తెల్లవారుజామున లేవటం అసలు పెద్ద విషయమే కాదు.
ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకోండి. 3వ విషయం, పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటే, ఫైనాన్షియల్ థింగ్స్ ఎంత ప్రాబ్లమాటిక్గా ఉంటే అంత ఎక్కువ నువ్వు దేవుని ప్రేమించేదానిగా వాడిగా ఉండాలి. దేవుని పట్ల నీకున్న అమితమైన ప్రేమ నీ పాపాలను సైతం క్షమింపజేస్తుంది. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపం క్షమించబడ్డాయి అన్నాడు యేసు ప్రభు ఒక ఆమె గురించి. మనము దేవుని అధికంగా ప్రేమించే వారమైతే పాపములు సైతం క్షమించబడతాయి. మన పాపములే క్షమించబడుతున్నాయి అంటే మన శాపములు తొలగిపోవా? మన యొక్క పాపములే క్షమించబడుతున్నాయి అంటే మన అప్పులు తొలగిపోవా? మన పాపములనే ఆయన తీసివేస్తున్నాడంటే అపవాది మన ఎదుటి నుంచి ఓడిపోయి పారిపోడా? పాపానికి మించి ఇంకేం లేదు కదా భూమి మీద. అదే సమస్త కీళ్లకు మూలం కదా. కానీ అదే దేవుడు క్షమిస్తున్నాడు. కారణం ఏంటి? రీజన్ ఏంటి? ఆలోచించేద్దాం. మనము దేవునిని అధికముగా ప్రేమించేవారిగా ఉందుముగాక.